మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భారతీయులపైన ఉక్కుపాదం. అమెరికా నుంచి భారత్కి అక్రమ వలసదారుల విమానం 205 మందితో అమృత్సర్కి 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్న అమెరికా భారతీయులపైన దృష్టి సారించింది. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 18,000 మందిని గుర్తించి 17,940 మందిని భారత్కు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి C-17 అనే సైనిక విమానంలో దాదాపు 205 మందిని పంజాబ్లోని అమృత్సర్కి తొలి విడతలో వెనక్కి పంపుతోంది. ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్టు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఇది భారత్ చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అంచనా. మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలోని రామ్స్టీన్లో ఆగుతుంది. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించామని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. వాస్తవానికి C-17 విమానం కెపాసిటీ 140 మంది. కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజెక్కించుకున్నప్పుడు C-17 విమానాల్లో 600 మంది నుంచి 800 మంది దాకా ప్రయాణించారంటూ అమెరికాలో ఉండటానికి సరైన పత్రాలు లేని అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం వెనక్కి పంపుతోంది. వారిని ఆయా దేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాలను అమెరికా వినియోగిస్తోంది. టెక్సాస్లోని ఎల్పాసో, కాలిఫోర్నియాలోని శాండియాగో నుంచి 5,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 1,000 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం 18,000 మంది భారతీయులను ఇప్పటిదాకా గుర్తించారు. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్టు గుర్తించిన అధికారులు 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఇవి 2022 నాటి లెక్కలని ప్రస్తుతం మరింత మంది ఉండొచ్చని అధికారులు అంటున్నారు. దేశం మొత్తంలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే ఇండియా తన స్పందన తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసిన సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికా సహా ఎక్కడున్న వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పెద్దరెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్. వైకాపా హయాంలో మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్, ఆ సొత్తు బిగ్ బాస్కి చేర్చడంలో ప్రధాన పాత్ర. రాజ్ కసిరెడ్డిని తెర ముందు పెట్టుకుని వసూళ్లు. ఒక్కో కేసుకి 150 నుంచి 450 రూపాయల వరకు మొత్తంగా కొల్లగొట్టింది 3,000 కోట్లు. జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైకాపా ప్రభుత్వం పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన పెద్దరెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం, అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడటం, వాళ్ళ నుంచి వసూలు చేసిన ముడుపులు జేటాక్స్ బిగ్ బాస్కి చేర్చడంలో ఆయనే కీలక వ్యవహరించారని వెళ్ళింది. దీనికోసం వైకాపా హయాంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, రాజ్ కసిరెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించిన దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. ఒక్కో మద్యం కేసుకి 150 నుంచి 450 రూపాయల వరకు లంచం తీసుకున్నట్టు లెక్కగట్టారు. నెలకి 60 కోట్ల చొప్పున మొత్తం 4 ఏళ్ల 2 నెలల్లో 3,000 కోట్లు కొల్లగొట్టిన నిర్ధారణకు వచ్చారు. వసూళ్ల నెట్వర్క్ రూపకల్పన అది పక్కాగా అమలయ్యేలా చూడటం వెనక మాస్టర్ మైండ్ పెద్దరెడ్డి తనయుడేనని, ఈ కుంభకోణంలో బిగ్ బాస్ తర్వాత కీలక వ్యక్తి ఆయనని తేల్చారు. సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి సంబంధించి ఈ కథ నడిపారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఈ ఏడాది మంటలే అంటూ ఫిబ్రవరిలోనే అసాధారణ వేడి ఉక్కపోత. రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు. నందిగామలో 38.4 డిగ్రీల నమోదు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితులు ఏంటని హడలిపోతున్నారు. భూతాపం కారణంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తుంది. ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది. ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నెల 2వ వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని భావిస్తోంది. మంగళవారం తుని, నరసాపురం, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, బాపట్ల, కావలి, కర్నూలు తదితర ప్రాంతాలు గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఫలితంగా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాబోయే 2 రోజుల్లో కోస్తా జిల్లాలో 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరగచ్చని ఐఎండీ ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజలపై అదనం భారం మోపలేం, ఆదాయం పెంచుకోవడమే మార్గం. ఇందుకోసం వినూత్న విధానాలు ఆలోచించండి. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు, వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని, అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై అదనపు భారం మోపలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయార్జన శాఖలు మరింత మెరుగైన ఫలితాలు సాధించడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులు గురి చేయొద్దని సీఎం సూచించారు. రాష్ట్ర ఆర్థిక వనరులు ఆదాయ వృద్ధిపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏపీలో ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి మంత్రి లోకేష్ వినతి. విశాఖలో త్వరలోనే కొత్త పరిశ్రమల కార్యకలాపాలు. వాట్సాప్ గవర్నెన్స్లో
డేటా చోరీ నిరూపిస్తే 10 కోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటన. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరారు. కేంద్ర మంత్రి కలవడానికి ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చిన ఆయన మంగళవారం రాత్రి ఇక్కడ రైలు భవన్లో సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఆల్రెడీ నిన్ననే మనం ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. లోకేష్ అందుకే వెళ్తున్నారన్నట్టుంది. ఇప్పుడు తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. 7 కొండలపై కొలువుదీరిన సప్తగిరీషుడు శ్రీమలయప్ప స్వామి సప్తవాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రభావాన్ని భక్తులు తిలకించారు. ఉషోదయాన సూర్యప్రభ రథంతో ప్రారంభమైన వాహన సేవ చంద్రప్రభతో పరిసమాప్తమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అధికార కూటమి ఖాతాలోకే మరో 2 తిరుపతి డిప్యూటీ మేయర్ నందిగా మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు తెలుగుదేశం పార్టీ సొంతం. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్టీఆర్ జిల్లా నందిగా మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు అధికార కూటమి వశమయ్యాయి. 2 చోట్ల సోమవారం వాయిదా పడిన ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా మూసే. ఖాళీగా ఉన్న 12 డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో 7 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మంగళవారం నాటి ఎన్నికల్లో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. వైకాపా అభ్యర్థి టి భాస్కర్ రెడ్డి 5 ఓట్ల ఆధిక్యంతో ఆయన భాస్కర్ రెడ్డి మీద 5 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. ఎస్వీయు సెనేట్ హాల్లో ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఎన్నికలకు 46 మంది కార్పొరేట్ల ఎక్స్-అఫీషియో సభ్యుల హోదాలో జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తి హాజరయ్యారు. మునికృష్ణకి 26 మంది, భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతు ప్రకటించారు. ఒకరు తటస్థంగా ఉన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎక్స్-అఫీషియో సభ్యుడి హోదాలో హాజరు కాకపోవడంపై ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం స్పష్టత ఇచ్చారు. అనివార్య కారణాల వల్ల రాలేకపోయినని వైకాపాతోనే ఉంటానంటూ వీడియో విడుదల చేశారు. తనెవరూ కిడ్నాప్ చేయలేదని వెల్లడించారు. సుబ్రహ్మణ్యాన్ని కూటమి నేతలు కిడ్నాప్ చేశారంటూ వైకాపా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఇలా స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఏకాభిప్రాయం కుదరపడం సోమవారం నిర్వహించిన ఎన్నికల కూటమి కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మధ్య మార్గంగా మండవ కృష్ణకుమార్ని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్యే సౌమ్య, తెలుగుదేశం పార్టీ జనసేన కౌన్సిలర్లు 15 మంది సమావేశానికి హాజరై కృష్ణకుమారికి మద్దతు ప్రకటించారు. వైకాపా అభ్యర్థిని లక్ష్మికి ఆ పార్టీకి చెందిన 2 మద్దతే లభించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ 2వ రోజు వాయిదా అంటూ పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ తుని పిడుగురాళ్ల, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు మంగళవారం కూడా వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ 3 చోట్ల ఎన్నికల నిర్వహణ 15 రోజులు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. పాలకొండ పిడుగురాళ్లలో కోరం లేక, తునిలో శాంతి భద్రతల సమస్య కారణంగా 2వ రోజు ఎన్నికలను వాయిదా వేసిన విషయాన్ని ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే ఎయిమ్స్కి శాశ్వత నీటి వసతి, గుంటూరు ఛానల్ నుంచి మళ్లింపు, కూటమి సర్కార్ చొరవతో పరిష్కారం. మంగళగిరిలోని ఎయిమ్స్ కూటమి ప్రభుత్వం శాశ్వత నీటి వసతి కల్పించింది. ప్రత్యేక చొరవ తీసుకుని 7 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించింది. గత నెల 16 నుంచి రోజుకు 2.5 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తుంది. అంతకుముందు మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరపాలక సంస్థ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించేవాళ్ళు. ఇందుకు ఎయిమ్స్ సుమారు 4 కోట్లు ఖర్చు పెట్టేది. అయితే శాశ్వత పరిష్కారం గత ప్రభుత్వం ఏనాడు చిత్తశుద్ధితో పనిచేయలేదు. ఎయిమ్స్కి తాగునీటిని అందించడానికి వైకాపా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోలేదని నాటి కేంద్ర సహాయ మంత్రి భారతీ పవార్ కూడా విమర్శించడం గమనార్హం. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన ఎయిమ్స్ నిర్మాణానికి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భూములు కేటాయించి పనులు శరవేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకుంది. 1600 కోట్లకు పైగా వెచ్చించి కేంద్రం ఆసుపత్రిని నిర్మించింది. ఫలితంగా 2019 మార్చి 12 ఓపీడీ సేవలు మొదలయ్యాయి. శాశ్వత నీటి సౌకర్యం కల్పించడానికి అప్పట్లోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రతిపాదనలు పక్కన పెట్టి మళ్లీ టెండర్లు పిలిచింది. కానీ కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోకపోవడంతో అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. అనుమతులు తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు దృష్టి పెట్టి అనుమతులన్నీ వచ్చేలా చేశారు. పనులు పూర్తి చేయించారు. గుత్తేదారికి 3 కోట్ల బకాయిలు చెల్లించారు. కృష్ణానీటిని గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్ల మేర వేసిన పైప్ లైన్ ద్వారా ఎయిమ్స్ నిర్మించిన సంపులోకి పంపుతున్నారు. ఇందుకు ప్రభుత్వం 8.54 కోట్ల రూపాయలు వెచ్చించింది. గతంలో ఈనాడు ఈ కథనాల్ని హైలైట్ చేయడం వల్ల ఇదంతా జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేసి, లేకపోతే నర్సీపట్నం కేంద్ర సహకార బ్యాంకులో కలకలం. 30 లీటర్ల పెట్రోల్తో ప్రవేశించిన పిఏసిఎస్ సీఈఓ మేనేజర్ క్యాబిన్లో చల్లబోతుండగా అడ్డుకున్న సిబ్బంది. కేంద్ర సహకార బ్యాంక్, అనకాపల్లి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నర్సీపట్నం శాఖలో ఓ వ్యక్తి 3 పెట్రోల్ క్యాన్లతో వచ్చి మేనేజర్ క్యాబిన్లో చెల్లేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది, పోలీసుల కథనం ప్రకారం రోలుగొండ మండలం జానకిరాంపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈఓ బీవీవీఎస్ఆర్జీ రామకృష్ణ మంగళవారం ఉదయం మరో వ్యక్తితో కలిసి 3 క్యాన్లతో మొత్తం 30 లీటర్ల పెట్రోల్తో బ్యాంకు వచ్చాడు. అడ్డుకోబోయిన సిబ్బందిని పక్కకు దోసేసి పెట్రోల్ క్యాన్తో మేనేజర్ క్యాబిన్లో ప్రవేశించారు. మూత తీసి అక్కడున్న సిబ్బందిపై పెట్రోల్ పోసేందుకు ప్రయత్నించారు. సిబ్బంది పెట్రోల్ క్యాన్ లాక్కుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి రామకృష్ణతో పాటు మరో వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. జానకిరాంపురం ఏపీసీఎస్ సీఈఓ రామకృష్ణ ఉద్యోగులు మడకదేవుడు సాయి పథకం ప్రకారం పెట్రోల్ తీసుకొచ్చి సిబ్బందిని ఖాతాదారులు భయపెట్టాలని, వాళ్ళ నుంచి తమకు ప్రాణహాని ఉందని
మేనేజర్ ఎల్కేఎన్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణ రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములు 66 లక్షలు సొంతానికి వాడేసుకున్నారని డీసీసీబీ సీఈఓ డివిఎస్ వర్మ చెప్పారు. దీనిపై విచారణ పూర్తయిందని చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాన్ని వివరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి జగన్ చేసిన భూగాయాలు అంటూ జగనన్న భూరక్ష కాదు రైతులపై కక్ష. ఈ రైతు పేరు లక్కిరెడ్డి రాఘవరెడ్డి, కడప జిల్లా పాయలకుంట గ్రామానికి చెందిన రాఘవరెడ్డికి వేసుకుంట రెవెన్యూ సర్వే నెంబర్ 82/3 4.6లో 4.44 ఎకరాల భూమి ఉంది. 20 ఏళ్ల నుంచి ఆయన సాగు చేసుకున్నారు. ఆయన పేరు పట్టాదారు సాగు పుస్తకాలు అడంగల్ 1Bలు ఆన్లైన్లో నమోదైన రీసర్వేలో 20 ఏళ్ళుగా సాగు చేసుకున్న ఆయన భూమిని ఆన్లైన్ నుంచి తొలగించారు. ఆ భూమిని బంజరుగా మార్చారు. సర్వే మా కంప ముంచిందని రాఘవరెడ్డి వాపోతున్నారు. తప్పును సరిచేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ జగన్ చేసిన భూగాయాలు అన్నటువంటిది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు కూడా అదే రీసర్వే చేపిస్తున్నారు కదా. ఇప్పుడు ఎన్ని గాయాలు వస్తాయో చూడండి. వెర్రి వార్తలు, పనికిమాలిన వార్తలు, అసలు సమస్యని గురించి హైలైట్ చేయకుండా సమస్యని ఏదో ఒక పార్టీ మీదకి, మనకు నచ్చని పార్టీ మీదకి విషం చిమ్మేసి పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు మరి ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్డ్ భూముల గొడవ ఏంటి? అక్కడ ఎందుకు ఒకళ్ళకి 300 గజాలు తగ్గుతుంది, ఒకళ్ళకి 500 గజాలు తగ్గుతుంది? అక్కడ ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి? అవి ఎందుకు రాయరు? అది ఏ రీసర్వే చేయలేదుగా. రీసర్వే చెయ్యకముందే భూ సమీకరణ సందర్భంలోనే జరిగింది కదా. భూ వివాదాలకు సంబంధించిన సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం ఉంది. చేతనైతే పత్రికలు నిజాయితీతో వార్తలు రాయాలి. దాన్ని రీసర్వే అనేటటువంటి విధాన్ని మొన్నటిదాకా విషయం చిమ్మారు. ఇప్పుడు రీసర్వే మళ్ళీ చేస్తూ జరిగిన లోపాలన్నీ జగన్ది, జరగనిదంతా గొప్పంతా కూడా రేపు చేయబోయే గొప్పంతా చంద్రబాబు దాన్ని ప్రొజెక్ట్ చేసుకురావడం అన్నటువంటిది రాజకీయ పార్టీలకు తొత్తుల్లాగా పనిచేసే జర్నలిజంతో తగులుతున్నటువంటి దరిద్రం ఇది. ఇకపోతే బీసీలపై వైసీపీ కత్తి అంటూ గీత కార్మికులు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషన్ల వరద. పిటిషనర్లు ఎక్కువ మంది వైసీపీ అనుకూలరే మాజీ ప్రభుత్వ న్యాయవాదులతో వేయించారంటున్న టీడీపీ మాజీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా జగన్ స్థానిక సంస్థలు బీసీ కోటాను 24% తగ్గించారంటున్న నేతలు. ఆయన మద్యం పాలసీతో 4000 కళ్ళు దుకాణాలు మూతపడ్డాయని వెల్లడి. బీసీలపై వైసీపీ ద్వేషానికి ఇదే నిదర్శనం అంటూ ధ్వజమంటూ ఒక విచిత్రమైనటువంటి వార్త రాశారనమాట. ఏంటంటే మద్యం షాపులోళ్ళు మా దగ్గరేమో ఇంతెంత డబ్బులు తీసుకుని ఇప్పుడు మళ్ళీ గీత కార్మికులకు ఎట్లిస్తారని కోర్టులో కేసేశారు. వేసింది మద్యం షాపులోళ్ళు. మద్యం షాపులు వైసీపీ వాళ్ళకి వచ్చినాయా? సాధ్యమవుతుందా? తెలుగుదేశం అధికారంలో ఉండగా అసలు ప్రతిదానికి వెంట పడుతుంది వీళ్ళైనప్పుడు. ఇప్పుడు ఆ మద్యం వ్యాపారకు ఆల్రెడీ 20% లాభం వస్తుందని చెప్పి, ఆ పైన లాభాలు వస్తాయని చెప్పి ఇప్పటికే వాళ్ళని వేధించుకు తింటున్నారు. వాళ్ళకి ఇంకొకటి ఇదొకటి సమస్య అవుతుంది కాబట్టి వాళ్ళు కేసులు వేస్తే అది జగన్ మీదకు రుద్దేటటువంటి కుట్ర. సరే, అది తెలుగుదేశం చేసిందంటే ఓ రాజకీయ పార్టీ, కానీ దాన్ని నిజమని నమ్మించేలా వార్తలు రాసిందంటే కుట్రలు మీడియా ద్వారా ఎకోసిస్టమ్ ఎలా మెయింటైన్ చేస్తారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. లేకపోతే అమరావతిపై అదే విషయం. మళ్ళీ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు, రుణ మంజూరులో సరైన విధానం పాటించలేదని తాజాగా ఆరోపణలు. విచారణ చేపట్టిన ఇన్స్పెక్షన్ ప్యానెల్ అన్ని వివరిస్తున్న టెండర్ల పర్యవేక్షణ కమిటీ. అప్పులు పుట్టకుండా 4 నెలలుగా సైంధూల దుష్ట పన్నాగాలు వైసీపీ నాయకులు ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వం గుర్రు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వాళ్ళని అడిగి ఆ పేర్లు ఏదో బయట పెట్టేస్తే విషయం అర్థమవుతుంది, అది వైసీపీ నాయకుల లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అన్నటువంటిది. ఇకపోతే ప్రజలపై ఇక భారం మోపలేం. ఇప్పటికే వారి జీవితాన్ని దుర్భరం చేసిన వైసీపీ కొత్త విధానాలు ఆదాయం పెంచుకోవాల్సిందే. సీఎం ఆదాయ జర్జన శాఖలో పనితీరుకు మెరుగుపడాలి. రాష్ట్రంలో పన్ను ఎగవేతలు ఉండటానికి వీలేదు. అలాగని వ్యాపారులపై వేధింపులు చర్యలొద్దు. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. P4 విధానాలు ఏపీలో పేదరిక నిర్మూలన ఉగాది నుంచి ప్రారంభం. సర్వేకి ప్రత్యేక పోర్టల్. ఈ పదే ఒక పదాన్ని వల్లిస్తూ ఎకోసిస్టమ్ ద్వారా అది నిజమని నమ్మించేటటువంటి విచిత్రమైనటువంటి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ధరలు పెరిగిపోయినాయి, సినిమా టికెట్ల ధరలు పెరిగిపోయినాయి. అదే సందర్భంలో దాన్ని ఏమంటారు, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరిగిపోయిన తర్వాతన ఇప్పుడు పెంచొద్దు అని చెప్పారట. పెంచినవన్నీ ఏమైపోయినట్టు అంటే అది చర్చ రాకుండా ఉండడానికి ఎంత కష్టమైన నష్టమైన భరిద్దామని బాబు గారు అన్నారని చెప్పి సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేసేటటువంటి విచిత్రమైనటువంటి ఎత్తుగడ. లేకపోతే అమెరికా నుంచి భారత్కి 205 మంది అక్రమ వలసదారులు వెనక్కి అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే AI సెంటర్ మాకివ్వండి అంటూ కేంద్ర మంత్రి అశ్విని లోకేష్ కలిశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అదరగొట్టిన ఒంగోలు జాతి ఆవు అంటూ బ్రెజిల్ వేలంలో 41 కోట్ల ధర, అత్యంత ఖరీదైన గోవుగా ప్రపంచ రికార్డు. ఒక ఆవు సాధారణంగా వేలలో ధర పలుకుతుంది. పాలు ఎక్కువ ఇచ్చే కొంచెం మంచి జాతి అయితే ఓ 2 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. కానీ ఒక ఆవు 41 కోట్ల ధర పలికితే అమ్మో అని నోరేళ్ళు పెట్టాల్సిన. ఇటీవల బ్రెజిల్లో జరిగిన వేలంలో వియాటినాప్ 19 అనే పేరు గల ఆవు $4.8 మిలియన్ అంటే సుమారు 41 కోట్ల ధర పలికి ప్రపంచంలోని అత్యంత ఖరీదైనదిగా జాతులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్కి చెందిన వాగ్యూ, భారత్కి చెందిన
బ్రాహ్మణులను బ్రెజిల్లోని మినాస్ గెరేయిస్లో పుట్టి పెరిగిన వియాటినా ఈ వేలంతో వెనక్కి నెట్టేసింది. అంతేకాకుండా పశువుల పరిశ్రమలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులు తుడిచిపెట్టేసింది. ఒంగోలు జాతికి చెంది ఉండే అద్వితీయమైన శరీర సౌష్ఠవం జాతి లక్ష్యం వియాటినాను ప్రత్యేక స్థానంలో నిలిపే శరీరం అంతా తెల్లటి రంగులో మెలమెలా మెరుస్తూ ఉంటుంది. పై చర్మం మొదులుగా ఉండటంతో ఇది ఎంతటి ఉష్ణ వాతావరణ పరిస్థితులైనా తట్టుకుంటుంది. విశేషంగా ఉండే మూపురం, బలిష్టమైన కండరాల నిర్మాణం వియాటినాకు ప్రత్యేకం. దీని అసాధారణ జన్యు నిర్మాణం పాడి పశువుల ఉత్పత్తిని మరో మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు. ఒంగోలు జాతి ఆవు కంటే డబుల్ సైజులో వియాటినా ఉంటుంది. 1101 కిలోల బరువు ఉంది. అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది. బలిష్టమైన శరీరాకృతితో అందమైన మూపురుతో చూపర్లను ఆకట్టుకునే వియాటినా ఆవుల ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ పోటీలో మిస్ సౌత్ అమెరికా కిరీటాన్ని దక్కించుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పై వాళ్ళకి ఇవ్వాలి 10,000 ఇవ్వండి, ప్రతి మద్యం షాపు నుంచి మామూలు ఎక్సైజ్ కమిషనరేట్లో లంచాల పర్వం, పై స్థాయిలో ఇవ్వాలి ప్రతి మద్యం షాప్ లైసెన్సీ 10,000 ఇవ్వండి అంటూ ఎక్సైజ్ కమిషనరేట్లోని వసూల పర్వానికి తెరదీశారు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన నేపథ్యంలో ఓ అధికారి ద్వారా ఈ వసూళ్లను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం షాపులు ఉండగా 3.3 కోట్ల వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 2 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారం ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. కమిషనరేట్ పేరుతో వసూలు చేస్తున్నట్టు వారు గుర్తించారు. దీనిపై ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. కమిషనరేట్లోని ఓ అధికారి ఈ వసూళ్ల పర్వాన్ని ఎలా చేపట్టారని దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. జిల్లాల్లో వసూళ్లకు పాల్పడితే అవి కమిషనరేట్ల దృష్టికి రావు, కానీ స్వయంగా కమిషనరేట్ నుంచి వసూలు వ్యవహారం కొనసాగితే ఇంతకాలం ఉన్నతాధికారుల దృష్టి ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే ఇదంతా జిల్లాల అధికారుల పని, కమిషనరేట్కి సంబంధం లేదని చెప్పే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. కమిషనరేట్ అధికారులను కాపాడేందుకు ఈ వసూలు వ్యవహారం జిల్లా అధికారులపైకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలోనూ ఎక్సైజ్ వసూలు వ్యవహారాలు కనిపించేవి. అయితే అవి జిల్లా స్థాయికి పరిమితమయ్యి ఎక్సైజ్ స్టేషన్ల వారీగా చేసిన వసూలు జిల్లా స్థాయి పై స్థాయికి చేరేవి. ఇందులో కమిషనర్, అధికారులు, ఉద్యోగులు జోక్యం చేసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు నేరుగా కమిషనరేట్ నుంచి వసూలుకు దిగారు. దీన్ని చూసి జిల్లా అధికారులు కూడా అవాక్కయ్యారు అంటూ మా దృష్టికి వచ్చిందని నిశాంత్ కుమార్ వివరణ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే కనుక జగన్ టైంలో జరుగుంటే జగన్ ప్రభుత్వంలో ఎవడో ఒక నాయకుడు వసూలు చేశాడని చెప్పేవాళ్ళు. ఇంకోటి అప్పుడు మద్యం షాపులు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, ఎక్కడా వసూలు చేయలేదు. ఇప్పుడు వసూలు జరుగుతుంటే ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, అధికారులు మాత్రమే తప్పు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మంచిది, నిజమే, అధికారులు వసూలు చేయడం అన్నటువంటి దాన్ని నిజమైన కోణంలోనే వార్త రాసుకొచ్చారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.